ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీతో చర్చలు సానుకూలంగా జరిగాయి. 90% సమస్యలకి పరిష్కార మార్గం దొరికింది అంటున్నారు ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం. ఉద్యోగులు డిస్ప్లేస్ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో వచ్చే 750 ఈ బస్సులను 12 డిపోలకు కేటాయిస్తామని తెలిపారు. మూసిన డిపోలను తిరిగి ప్రారంభిస్తామన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం. ఆర్టీసీకి సంబంధించిన జేఏసీతో మనస్ఫూర్తిగా నిజాయితీగా చర్చలు జరుపుకున్నామండి. ఒక 25 అంశాల మీద డిస్కషన్స్ జరిగినాయి. వాటిలో 90% ఆఫ్ ది ఇష్యూస్కి సమస్యలకు ఒక పరిష్కార మార్గం వెతుక్కున్నాం. మిగతా 10 వాటికి ఎలా చేయాలి ఏంటి కథ అని ఒక అండర్స్టాండింగ్ అవగాహన తెచ్చుకున్నాము. ప్రధానంగా అతిపెద్ద చర్చ జరిగింది ఏంటిదంటే ఈ విద్యుత్ వాహనాల మీద చర్చ జరిగింది. సో దాంట్లో ఇరుపక్షాలకు కూడా మేము అనుకున్నది ఏమిటి అని అంటే వారి డిమాండ్స్ విచ్ ఆర్ జెన్యూన్ అనిపించింది ఏమిటి అని అంటే ఆర్టీసీ సంస్థ అనేది ప్రైవేటీకరణ కాకూడదు, అది ఉండాలి. దాన్ని ఎలా మనం కొనసాగించాలి అన్నది. ఇప్పుడు ఒక 750 బస్సులు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఈ బస్ సేవ కింద 750 బస్సులు వస్తున్నాయి. ఆ 750 బస్సులను 12 డిపోస్ సంబంధించిన సిబ్బందిని 12 డిపోస్లో అడ్జస్ట్ చేస్తున్నారు. వాటిలో 4 డిపోస్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యాధరపురం, మంగళం, నెల్లూరు, గుంటూరు 2. సో వీటిల్లో ఈ 4 డిపోస్ మూసివేయకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది వారికి హామీ ఇవ్వడం జరిగింది.